ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు అలాగే వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీరు ఇస్తున్నటువంటి మొదటి ప్రాధాన్యత బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది కూడా ప్రార్థన రిక్వెస్ట్ పెడుతూ ఉన్నారు. ఎవరైనా సరే మరి ఏ ప్రాంతంలో ఉన్నా సరే వారు తెలిసిన వారైనా తెలియని వారైనప్పటికీ కూడా వారందరి కొరకు ప్రతిరోజు మరి ఉదయకాల సమయము 11 గంటలకు ప్రార్థనలు చేయబడుతూ ఉన్నాయి. దయతో ఆ ప్రార్థన మీకు ప్రాకారంలో ఉంటుందని మరి మనసారా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎవరు అధైర్యపడొద్దు, అలసిపోకూడదు. కాబట్టి దేవుడి సన్నిధిలో నమ్మకము ద్వారా మీ యొక్క విశ్వాసాన్ని కనపరుస్తున్న విధాన్ని బట్టి నేను ప్రభుని కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈ దినమునకై ఒక వాక్యం మీ ముందు ఉంచుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వాక్లో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతృత పడువాడు శిక్ష నొందకపోడు. చక్కగా సామెతల గ్రంథంలో మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నమ్మకమైన వారికి దేవుడు అంటే ఖచ్చితంగా దీవెనలను మెండుగా కలగ చేస్తూ ఉంటాడు. ధనవంతుడొకటొక ఆతృత పడువాడు ప్రతి ఒక్కడు కూడా శిక్ష నొందుతాడంటూ ఉన్నాడు. ఒక సూత్రం మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. త్వరగా సంపాదన కోసం పరిగెత్తువాడు నాశనమైపోతాడు. విశ్వాస పాత్రుడిగా జీవించిన వాడు దేవుని ఆశీర్వాదములు ఖచ్చితంగా పొందుకుంటూ ఉంటాడు. కాబట్టి మనము దేన్ని ఎక్కువగా ప్రేమించాలి అనంటే, దేనికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాలంటే, దేవుడి యందు విశ్వాసము నమ్మకము ఉంచిన ఎడల దేవుడు ఖచ్చితంగా మనలా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నా. రూతు కూడా నయోమికి చాలా చక్కగా విశ్వాస పాత్రతతో ఉంది కాబట్టే ఆమె యేసు వంశావళిలో ఆమె పేరు రాయబడి ఉంది. అంటే యేసు క్రీస్తు యొక్క జనన విధానములో కూడా చక్కగా దోహద పడడానికి ఈ విశ్వాసమును మనకు కనపరుస్తూ ఉంది. అంతేకాదు మరి ఇంకొక మాట మీకు కూడా చెప్తూ ఉన్నాను. యోబు యొక్క విశ్వాసము, యోసేపు యొక్క విశ్వాసము, దావీదు విశ్వసించారు కాబట్టి వీరందరూ కూడా చక్కగా ఈ యొక్క విశ్వాస నమ్మకము ద్వారా మెండైన దీవెనలను కూడా సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అంతేకాదు మీరు కూడా కనబడకపోయినా దేవుడు మీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడన్న విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మరచిపోకూడదు. దావీదు గురించి చెప్పుకుంటున్నాం, యోబు గురించి చెప్పుకుంటున్నాం, యోసేపు గురించి చెప్పుకుంటున్నాం, ఋతు గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు నీ గురించి చెప్పుకోవట్లేరు అని బాధపడి ఉండొచ్చేమో, కానీ నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఒక రోజు లెక్కలోనికి నిన్ను తీసుకొస్తాడు. కాబట్టి నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నీ పట్ల ఎలాంటి దీవెనలు అనుగ్రహించాలో అట్టి దీవెనలకు నీవు పాత్రుడుగా ఉండాలని విశ్వసిస్తూ నమ్మకముతో దేవుడి వాక్యమందు నువ్వు లక్ష్యం ఉంచితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒకరోజు దీవించబోతూ ఉన్నాడు. ఆ దీవెనకు నువ్వు పాత్రురాలు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. వాక్యము చెప్తున్నది ఎప్పుడు కూడా నిరార్థకము కానేరదు. వాక్యము చెప్పిన మాటలు యందు ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం ఉంచాలి. మనస్ఫూర్తిగా ఆ వాక్యాన్ని హృదయములోనికి ఆస్వాదించి ప్రభు వైపు మన కనులెత్తితే దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతమును ఆశ్చర్యమైన కార్యములు జరిగించునుగాక. ఆమేన్. నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడు నిండైన మెండైన దీవెనలను కుమ్మరించునుగాక. దేవుడే కుమ్మరించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక పల్లవి పాట పాడుతూ తదుపరి ప్రార్థనలోకి వించటానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలింకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. స్తోత్ర.
ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. నమ్మకమైన దేవుడో నీవు ప్రభా. మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎరిగిన దేవుడో, చూస్తున్న దేవుడో ప్రభా. నీవు తప్ప మాకు ఇంకేది కూడా లేదు ప్రభా. నీవు ఉన్నావని నీ వైపు మేము చేతులెత్తుతుండగా ఆశ్రయ దుర్గముగా అండగా నీవు మా పక్షము నుండి మా నమ్మకత్వాన్ని బట్టి ప్రభా మాకు ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడవని విశ్వసిస్తూ ఉన్నాం నాయన. ఎంతమంది బిడ్డలైతే లైవ్లో తండ్రి ఏకీవిస్తున్నారో ప్రభా, వారందరి నమ్మకత్వాన్ని నువ్వు చూస్తున్న దేవుడో ప్రభా, వారందరి విశ్వాసాన్ని నువ్వు ఎరిగిన దేవుడో ప్రభా. వారి పట్ల నీ కార్యములు కనపరచమని అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ధనవంతుడకు అవుటకు ఆతృత పడుతున్నవాడు నాశనానికి వెళ్తూ ఉంటాడన్నావు కదా ప్రభా. అయ్యా, సంపద కొరకు ఏ మనిషి కూడా చూడకుండా ప్రభా, నీ యొక్క నాయన వాక్యము కొరకు ప్రభా, నీ యొక్క వాక్కుల యందు నమ్మకము విశ్వాసం ఉంచున్నట్లు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని అడుగుచు ప్రార్థిస్తున్నాను. ఏ విధము చేతనైనను నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా దీవించి ఆశీర్వదించి నీ కృపకు పాత్రలుగా ఉంచమని నన్ను నేను తగ్గించుకుంటూ యేసు ప్రభు నామం పేరట ప్రార్థనలు చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.